హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చెస్ ఏ విధంగా ఆడాలో చూద్దాం. న్యూ గేమ్ తర్వాత ఇందులో మనకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. కస్టమ్ గేమ్, టోర్నమెంట్స్, ప్లే ఏ ఫ్రెండ్, విఎస్ కంప్యూటర్. టోర్నమెంట్ క్లిక్ చేద్దాం. 3 minutes గేమ్, లైవ్ గేమ్ ఆడదాం. లైవ్ మనకు అపోజిషన్ ఎవరైతే ఆన్లైన్లో ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్ మనకు కనెక్ట్ అవుతారు. ఇందులో ఆప్షన్స్ కనిపిస్తున్నాయి మనకు, చూడండి. 3 minutes ప్లస్ 2 minutes, 5 minutes బ్లిడ్జ్, ఈ విధంగా మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఇది ఓకే చేసుకుందామంటే 3 minutes గేమ్ బ్లిడ్జ్ ఓకే చేసుకుందాం. ఇందులో బుల్లెట్ కూడా ఉంది, బుల్లెట్ ప్లస్ బ్లిడ్జ్, కాబట్టి బ్లిడ్జ్ 3 minutes ఓకే చేసుకుందాం. ఇది లైవ్ టోర్నమెంట్, ఇందులో జాయిన్ అవుదాం. టోటల్ ఎంతమంది ఉన్నారంటే ఇందులో 647 ప్లేయర్స్, 649 ప్లేయర్స్ ఇందులో ప్రజెంట్ ఉన్నారు. టోటల్ 652. ఇందులో స్టార్ట్ అయింది గేమ్. మనకు అపోజిషన్ అతను వచ్చేసి అబ్దుల్లా అని ఆడుతున్నాడు. అపోజిట్ ఇక్కడ వచ్చేసి మనది వచ్చేసి నిర్మలాబాయ్. ఇక్కడ నుండి అతడికి వచ్చేసి వైట్ కైన్స్, మనకి వచ్చేసి బ్లాక్. టోటల్ 3 minutes గేమ్. అతని గేమ్ మనకి 3 minutes ఉంటుంది. ఇది లైవ్ గేమ్. వైట్ అతను సైనికుని ముందుకు జరిపాడు, మనము కూడా బటన్ని ముందుకు జరిపాం. అతను సెకండ్ వచ్చేసి గుర్రాన్ని తీసుకున్నాడు, మనం వచ్చేసి మంత్రిని తీసుకున్నాం. చూద్దాం ఎవరు విన్ అవుతారో. ఇందులో ఈ విధంగా నడుస్తుంది గేమ్. మనం గుర్రాన్ని తీయడం జరిగింది. అతను ఒంటిని ముందు జరిపాడు మన మంత్రిని చంపడానికి. మనం బ్యాక్ రావాల్సి వచ్చింది. డైరెక్ట్ అటాక్ చేద్దాం. ఒకవేళ ఈ 3 minutes టైం లోపు క్లోజ్ కాకపోతే, అతని టైమింగ్ అయిపోతే మనమే విన్ అయినట్టు. ఆ లోపు మనం చెక్మెంట్ కూడా చేయొచ్చు. చూద్దాం. అతని టైమింగ్ చాలా ఎక్కువ టైమింగ్ తీసుకుంటున్నాడు మన అపోజిట్ ఉన్న అతను. మనం డైరెక్ట్ అతన్ని అటాక్ చేయడానికి వెళ్ళాం. నెక్స్ట్ స్టెప్ అతను ఏం తీసుకుంటాడో చూద్దాం. అతను చాలా టైమింగ్ తీసుకుంటున్నాడు. పాయింట్స్ పరంగా చూస్తే మనకంటే అతను 732 పాయింట్స్ ముందు ఉన్నాడు. మనం 640 కాబట్టి అతని కంటే చాలా తక్కువ పాయింట్స్లో ఉన్నాము. చూద్దాం, అతని ఓడగొట్టడానికి ట్రై చేద్దాం. One minute, 10, 9. అతనికి సమయం అయిపోతుంది. 1 minute ఉంది అతనికి. మనం అతని మంత్రికి సైనికుడితో అటాక్ చేయడానికి ముందు పెట్టాం. ఫ్రెండ్స్, ఈ చెస్ గురించి తెలియని వాళ్ళు ఈ గేమ్ని చూస్తే మీకు ఆటోమేటిక్ చెస్ ఏ విధంగా
ఆడాలో అర్థమవుతుంది. చాలామంది చెస్ ఆడాలంటే కన్ఫ్యూజ్ అవుతుంటారు. చెస్ అంటే అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఏ అర్థం కాదు, అలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. చాలా మైండ్ గేమ్ అనుకుంటూ ఉంటారు. నిజమేనండి, చాలా మైండ్ గేమ్ ఇది. కాకపోతే ఏంటంటే కాన్సన్ట్రేషన్ పెడితే తప్పకుండా అర్థమవుతుంది. చూడండి, నేను ఏ విధంగా స్టెప్స్ ఇందులో తీసుకుంటున్నాను. ఎవరైతే చెస్ గురించి తెలియని వాళ్ళు ఉంటారో వారు ఈ గేమ్ చూస్తే తప్పకుండా వారికి చెస్ అర్థమవుతుంది, ఈ విధంగా ఆడాలి. చూసారా, 3 minutes, మనకు వచ్చేసి 1 minute 22 seconds మనకి టైం అయింది. అతనికి 18 seconds 17 seconds అతని టైం క్లోజ్ అయిపోతుంది. తీసుకుంటాడా లేదా లాస్ట్ మూమెంట్? మ్యాక్సిమం ఓడిపోతాడు, ఎందుకంటే అతనికి సమయం లేదు. లాస్ట్ 7 seconds ఉంది అతనికి. మనకి 1 minute అబోవ్ ఉంది టైం. ఓకే, అతని సమయం ఆల్మోస్ట్ అయిపోయింది. ఓడిపోయాడు. అతను ఓడిపోయాడు. మన 640 పాయింట్స్, అతను 732 పాయింట్స్. చూడండి, 661 పాయింట్స్ అయ్యాయి. మనకి ప్లస్ 21 పాయింట్స్ మనకు యాడ్ అవ్వడం జరిగింది. ఈ విధంగా చెస్ ఆడవచ్చు. చెస్ అనేది ఒక మైండ్ గేమ్ అండి. చెస్ అనేది చాలామందికి అర్థం